ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమృత విషయంలో చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈ టైంలో సైలెంట్ గా ఉండడం ఏంటి అని రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కొందరేమో తను ఈ టైంలో ఒక్కతే ఉండడం బెటర్ అంటున్నారు. మరికొందరేమో ప్రణయ్ని పూర్తిగా మర్చిపోయి మరొకరితో జీవితం స్టార్ట్ చేయాలి అంటున్నారు. ఎస్, అమృత సైలెన్స్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇదే విధంగా అమృత కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని భావిస్తోందా, లేదంటే అందుకే ప్రణయ్ పేరును కూడా తన ఐడి నుంచి తొలగించిందా అన్న క్వశ్చన్స్ కూడా భారీ స్థాయిలో వెలువెత్తుతున్నాయి. ఆమె ఫాలోవర్స్ ఇంకా నెటిజన్ల నుంచి కొత్త వ్యతిరేకత కూడా చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది అన్ఫాలో చేయడం కూడా ఈ వైనం మనకి రీసెంట్ గా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా అమృత చేసే బిహేవియర్ అండ్ తనలో మార్పు రావడం చాలా మంది తన ఫాలోవర్స్ కి కూడా నచ్చకపోవడంతో వాళ్ళందరూ కూడా అన్ఫాలో చేస్తూ ఉన్నారు. ఇప్పటికప్పుడు ఈ పని చేయాల్సింది కాదంటూ కొందరు ట్వీట్ చేస్తే మరికొందరు కాదు, ఆమె కొత్త జీవితం అవసరం కదా అని చెప్పి మరికొందరు అయితే ట్వీట్ చేస్తున్నారు. ఇందులో తప్పేముంది అంటున్నారు మరికొందరు. సైలెంట్ గా ఉండడమే బెటర్ అని భావిస్తుంది అమృత. ఎప్పుడు ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉండడం ఇప్పటి వరకు తన లైఫ్ లోనే తీసుకున్న బెస్ట్ డెసిషన్ లా కూడా తను తీసుకున్న బెస్ట్ డెసిషన్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ బెస్ట్ డెసిషన్ అని కూడా అమృత పోస్ట్ లో తెలియజేసింది. అయితే ఈ రోజు ఎందుకు ఈ పోస్ట్ పెట్టింది, అసలు ఎందుకు అమృత సైలెంట్ గా ఉన్న దానిపైన సోషల్ మీడియాలో అయితే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రమేష్ లైన్ లో ఉన్నారు. ఎస్ రమేష్, చెప్పండి, అసలు అమృత సడన్ గా సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? అసలు సైలెంట్ గా ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత అసలు నెటిజన్లు లేదా తన ఫాలోవర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? రైట్, మొదటి నుంచి కూడా అమృతపై ఇంత పెద్ద ఎత్తున చర్చ రావడానికి కూడా ప్రధాన కారణం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం. గతంలో ఎప్పుడైతే 2018 సెప్టెంబర్ 14న ప్రేమించి చేసుకున్నటువంటి భర్త ప్రణయ్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి కూడా అమృత అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ అప్పుడు ఆ హత్య తర్వాత కూడా వరుసగా ఆమె చేసినటువంటి ఆ న్యాయ పోరాటం కానీ ప్రెస్ మీట్ కానీ అమృత అనేది ఎంతగా మారింది. ఆ తర్వాత కూడా ఆమె ఆ మీడియాలో ఆమె సోషల్ మీడియా పై కూడా అంతా రీల్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ అన్ని పోస్ట్ పెట్టుకోవడం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా అమృత విషయం ప్రతిదీ ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే మనం చూడడం జరిగింది ఇటీవల ఎప్పుడైతే ఆ తీర్పు వచ్చిందో ఆ తీర్పు వెలువడ్డాక కూడా అమృత సైలెంట్ గా ఉండడం కూడా చాలా వరకు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఏంటి అమృత మారిపోయిన అమృత మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందా అనేది ఈ విధంగా రకరకాలు నెటిజన్ అంతా కూడా ఆ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఏమో అమృతకు మద్దతుగా అయితే సరే అమృత చేస్తున్నది మంచి పనే కదా, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కొంతమంది కావడం, కొంతమంది ఇంత పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి చివరకు తీర్పు పడ్డ విషయంలో కూడా అమృత మాట్లాడకపోవడం ఏంది, సైలెంట్ గా ఉండకపోవడం ఏందని మరికొంతమంది. ఈ విధంగా రకరకాలు ఉన్నప్పటికీ కూడా అమృత బిహేవియర్ లో మాత్రం చాలా కొంత మార్పు వచ్చినట్లయితే మనం, ఎందుకంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఆ ఉదంతాన్ని కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కానీ ఖచ్చితంగా ఆమెలో మార్పు అయితే కనపడుతుందని కూడా చెప్పవచ్చు. ఆమె కూడా ఏదైతే ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసింది చివరికి ఆ రోజు తీర్పు వెలువడ్డ మరుసటి రోజు కూడా పోస్ట్ చేసింది. ఇక నేను మీడియా ముందుకు రాలేను, ప్రెస్ మీట్లు పెట్టలేను, మాట్లాడలేను, ఎందుకంటే నేను మా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ పెద్దగా అవుతున్నారు, అతన్ని చూసుకోవాలి, అతని జీవితం కోసం కూడా నేను మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇక మొత్తం మీద న్యాయం అయితే గెలిచింది. ఈ విషయంలో పోలీసులకు, మీడియాకి, అదేవిధంగా పీపీకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని కూడా ఒక ట్వీట్ అయితే కామెంట్ అయితే పెట్టినటువంటి పరిస్థితి. అది కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. కానీ వరుసగా ఎందుకు అమృత ఈ విధంగా సైలెంట్ గా ఉంటుందని రకరకాల కారణాలతో కూడా చివరికి ఆ విధంగా పోస్ట్ చేసింది. కానీ మొత్తం మీద ఎప్పుడైతే అమృత గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రణయ్ కుటుంబ సభ్యులకు మాత్రం విభేదాలు వచ్చాయి, ప్రణయ్ కుటుంబ సభ్యులతో పూర్తిగా దూరమైందనేది మాత్రం నిజం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె తరచుగా గతంలో మిర్యాలగూడకు నెలకు ఒకసారి మిర్యాలగూడకు వెళ్ళడం, ప్రణయ్ వ్యవసాయ బావి వద్దకు వెళ్ళడం, అత్తమామలతో కలిసి వంటలు చేస్తూ అదేవిధంగా వ్యవసాయ వద్ద ఫామ్ హౌస్ రకరకాల పంటలను కూడా చూస్తూ కూడా ప్రతిదీ కూడా పోస్ట్ చేసేది. కానీ నెల రోజుల నుంచి పూర్తిగా ప్రణయ్ కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటుంది, కేవలం హైదరాబాద్ కే పరిమితమైంది, తల్లితోనే కలిసి ఉంటుంది. ఇక మీదట తల్లి అదేవిధంగా ఆమె కుమారుడు అమృత ముగ్గురే జీవితం అని కూడా చూస్తున్నాం. కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది అనుకుంటున్నారు. ఈ గతంలో ఇక ఏదైతే ఇవన్నీ కూడా ఈ రకరకాల చర్చలు రావడానికి కూడా ప్రధాన కారణం అమృత ప్రణయ్ ఏదైతే ఉందో జస్టిస్ ప్రణయ్ అని కూడా మొదటి నుంచి కూడా ట్యాగ్ లైన్ కూడా న్యాయం చేయాలని కూడా ఎప్పుడు ఏదైనా అమృత ప్రణయ్ వేరు వేరు కాదు, అమృత ప్రణయ్ అంటూ పేరులోనే ఆ విధంగా ఉన్నటువంటి సడన్ గా అమృత
ప్రణయ్ ని కూడా డిలీట్ చేసి అమృత వర్షినిగా కూడా పేరు మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్స్టాలో అమృత ప్రణయ్ లో ప్రణయ్ ని డిలీట్ చేసి అమృత వర్షినిగా ఎందుకు ఈ విధంగా పేరు మార్చడం, సైలెంట్ గా ఉండడం, ప్రణయ్ ని కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడం, ఇవన్నీ కారణాలతో కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ప్రకారం పూర్తిగా ఆమె ఒక కొత్త జీవితాన్ని అయితే మొదలు పెట్టబోతుందని తెలుస్తుంది. పూర్తిగా మా తల్లితో అదేవిధంగా అతని కుమారుడితో ముగ్గురే కలిసి ఉండాలనుకుంటున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు మాత్రం ఇప్పటికే చాలా రోజుల నుంచి దూరంగా ఉంటూ వస్తుంది. ఆ రోజు తీర్పు వెలువడ్డప్పటికి కూడా ప్రణయ్ కుటుంబ సభ్యులు ఒక్కరే ప్రణయ్ సమాధి వద్దకు వెళ్ళడం, అక్కడ భావోద్వేగానికి గురి కావడం, ఆ పూలమాలలు వేయడం కూడా చూసాం జరిగింది. కానీ ఇంతవరకు ఆ ప్రణయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ, ఎందుకంటే ఒక తీర్పు వెలువడింది, అందులో ఏటుకి ఉరిశిక్ష ఖరారైంది, మిగతా వాళ్ళందరికీ యావత్ జీవిత ఖైదు శిక్ష కూడా ప్రారంభమైంది. ఆ తీర్పు వచ్చినాక కూడా ప్రణయ్ కుటుంబ సభ్యులతో కూడా ఇంతవరకు అమృత మాట్లాడలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు, కనీసం మిర్యాల కూడా రాలేదు. కేవలం ఆమె హైదరాబాద్ కి పరిమితమైంది. కేవలం ట్వీట్ల ద్వారా, పోస్ట్ల ద్వారానే రెస్ట్ ఇన్ పీస్ అని, అదేవిధంగా న్యాయం గెలిచిందని పోలీస్ మీడియాకి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుతుంది. కానీ ఆమె ఎక్కడికి ఎప్పుడు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. కానీ ఆమె ప్రతిదీ కూడా బయటికి వెళ్తే ఒక షాపింగ్కి వెళ్ళినా కానీ, ఏదైనా వంటల వీడియో కానీ, అదేవిధంగా ఫామ్ హౌస్కి వెళ్ళినా కానీ ప్రతిదీ వీడియోలు పోస్ట్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ని పెంచుకుంది. యాక్టివ్ గా ఉంటున్నటువంటి అమృత మాత్రం ఆమె మారిపోయింది. ఆమె ఒక కొత్త జీవితాన్ని అయితే మళ్ళీ మొదలు పెడుతుంది. అందుకనే ఆ ప్రణయ్ ని తొలగించిందని రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా అమృత బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆమె కూడా చెప్పింది, నేను మీడియా ముందుకు ఇక్కడ రాలేను, ప్రెస్ మీట్లు నిర్వహించలేను, మా కొడుకు జీవితం దృష్ట్యా కూడా మేమంతా కూడా రావాలనుకుంటాం, ఇక న్యాయం అయితే గెలిచింది కాబట్టి ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా ప్రణయ్ ని ఎందుకు తొలగించింది అనేది ఒక సస్పెన్స్ గా మారింది. అమృత ప్రణయ్ ఉన్నటువంటి ఆ ఇన్స్టాలో ఆ ప్రణయ్ ని డిలీట్ చేసి అమృత వర్షినిగా ఎందుకు మార్చుకుంది అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. రైట్. మరి రమేష్, ఇప్పటికే చాలా ఇండైరెక్ట్ హింట్లు కూడా అమృత ఇస్తూ వచ్చింది. మరి అమృత ఇంకా ప్రణయ్ వేరు వేరు మనుషులు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పిన అమృత ఇప్పుడు అమృత వర్షిని లాగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా మార్చుకుంది. అండ్ ఇప్పుడు కూడా కొత్త జీవితం స్టార్ట్ అయిపోతున్నా అని ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తోంది. మరి దీని గురించి ఏమైనా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదా డైరెక్ట్ గా ఏదైనా అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా రమేష్? ఆమె ముందుగా, ఎందుకంటే ఈ విధంగా వస్తున్నటువంటి రకరకాల కామెంట్స్ తో ఆమె అయితే పూర్తిగా టైప్ చెప్పింది, దీనికి మీడియా ముందుకి రాలేను, మీడియాతో మాట్లాడలేను, ఇన్నాళ్ళు కూడా పోరాటం చేస్తుంది కానీ ఇంతసేపటికి ఇక నేను నా కొడుకు అనేటువంటి ఒక పోస్ట్ అయితే పెట్టిందని చెప్పవచ్చు. గత కొంతకాలం నుంచి కూడా తల్లితో ఉండడం వల్లనే పూర్తిగా ఆమె రియలైజ్ కావడం జరిగింది. అంతా కూడా తల్లితో కలిసి ఉంటుంది కాబట్టి ఆమె ఎక్కడ కూడా స్పందిస్తలేదని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు. చివరికి మనం చూడడం జరిగింది, ఈ కేసులో శిక్ష పడ్డటువంటి మార్తిరావు సోదరుడు ఎవరైతే శ్రవణ్ ఉన్నారు, అమృత యొక్క బాబాయ్ శ్రవణ్, అక్కడ శిక్ష పడ్డప్పుడు కూడా శ్రవణ్ కూతురు, అమృత చెల్లి అన్నట్టు, బాబాయ్ కూతురు, అదేవిధంగా ఆ శ్రవణ్ భార్య పిల్లలంతా పూర్తి అక్కడ బోరున విలపించినటువంటి పరిస్థితి కోర్టు లో చూడడం జరిగింది. ఈ పరిస్థితికి కూడా కారణం అమృతనే. వాళ్ళ అమృత అనే కుటుంబం అంతా కూడా రోడ్డు పాలు కావడం జరిగింది. మారుతిరావు సూసైడ్ చేసుకోవడం కానీ, తండ్రి అప్పుడు సూసైడ్ చేసుకోవడం, ఇప్పుడు బాబాయ్ జైలుకి పోవడం, వీటన్నిటికీ కూడా కారణం అమృత వల్లనే ఈ విధంగా అంతా జీవితాలు నాశనం అయిపోయాయని మారుతిరావు కుటుంబ సభ్యులంతా కూడా, బంధువులు, అమృత బంధువులంతా కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటుండడం, అదేవిధంగా పూర్గా తల్లితోటి కలిసి ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అమృత గమనిస్తుంది. ఆమె బంధువుల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ అంతా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా ఇక న్యాయం అయితే వచ్చింది, గెలిచింది కోర్టులో. ఇంతవరకు అనుకున్నది కోర్టు కేసు కూడా ముగిసింది కాబట్టి ఇక మా కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నది. అందులోనే భాగంగా కేవలం ఆమె తల్లితో, అదేవిధంగా ఆ బిడ్డతోటి కలిసి ఉంటుంది. కానీ ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రణయ్ కుటుంబ సభ్యులకు ఎందుకు దూరంగా ఉంటుంది అనేది అంతు చిక్కని పరిస్థితి. ఎందుకంటే ప్రతి 15 రోజులకు ఒకసారి, నెలకు 2 పర్యాలు ఖచ్చితంగా ప్రణయ్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చేది, ఫామ్ హౌస్ కు వచ్చేది, వారి వ్యవసాయ వద్దకు వచ్చేది. అదేవిధంగా ప్రణయ్ యొక్క తల్లిదండ్రులు కూడా అమృత వద్దకు హైదరాబాద్ కు వెళ్ళేది. అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కూడా నాన్నమ్మ తాత అంటూ కూడా పూర్తిగా ఆడుకుండేవాడు, అంతా కలిసిమెలిసి ఉండేవారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారిగా ఎందుకు గ్యాప్ రావడం అనేది ఎవరికి అర్థం కాలేదు. ఈ గ్యాప్ రావడానికి కూడా ప్రణయ్ పేరును తొలగించి ఈ విధంగా ఆమె స్వతహాగా ఉండడం కూడా ప్రణయ్ తల్లిదండ్రులకు నచ్చడం లేదా, తన కోడలు ఈ విధంగా చేసుకుని నచ్చడం లేదా. అందుకే వీరి మధ్య గ్రూప్ తగాదాలు వచ్చాయా, ఆ తల్లితోటే పూర్తిగా కలిసి ఉంటుంది కాబట్టి తల్లి
తో మాట్లాడుకోవడం చర్చించుకోవడం పట్లనే ఈ విధంగా ప్రణయ్ కుటుంబ సభ్యులకు దూరం ఉంటుందా? మొత్తం మీద ఏది ఉన్నప్పటికీ కూడా నెటిజన్స్ ఫాలో అయినటువంటి ప్రకారం ప్రణయ్ ని తొలగించడం పట్ల కూడా చాలా వరకు వ్యతిరేకత, కొంతమంది మీరు అన్నట్లు కూడా అన్ఫాలో అవుతున్నారు. ఎందుకు అమృత ప్రణయ్ గా ఉండి ప్రణయ్ ని డిలీట్ చేయడం పట్ల కొంతమంది అన్ఫాలో అవుతున్నారు, కొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ఆమె జీవితం ఆమెది, సరే ఇంతకాలం పాటు కూడా అమృత ప్రణయ్ గా ఉంది, ఇక కోర్టులో కూడా అయిపోయింది, న్యాయం గెలిచింది, ఇక ఆమె కొత్త జీవితంని ఆమె ప్రారంభించుకోవచ్చు, అదంతా కూడా ఆమె పర్సనల్, మీరెందుకు రియాక్ట్ అవుతున్నారని ఈ విధంగా రకరకాలుగా ఇవన్నీ కూడా ఈ చర్చ జరగడానికి కూడా కారణం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, వేలాదిగా ఫాలోవర్స్ ఉండడం కూడా ప్రతిదీ కూడా ఇప్పటి వరకు కూడా కేసు ముగిశాక కూడా ఈ 6 సంవత్సరాల నుంచి అమృత విషయంలో ఈ విధంగా జరగడానికి కూడా కారణం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతిదీ అంతా డిస్కస్ చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మిర్యాల కూడా వస్తున్నా కానీ ముందు రోజే పోస్ట్ చేస్తుంది, ప్రణయ్ కుటుంబ సభ్యులతో ఉన్నా కానీ పోస్ట్ చేస్తుంది, అదేవిధంగా అమ్మతో కలుస్తున్నా కానీ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటుంది. కాబట్టి అంతా కూడా ఒక ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులకి దూరం కావడానికి కారణం ఏంటనేది ఒక చర్చ జరుగుతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుందని కూడా చాలా మంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్. ఎస్, అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు, అమృత మరో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని భావిస్తోందా, లేదా ఇంకా ఎందుకు అమృతలో ఇంతటి సడన్ చేంజ్ వచ్చింది అని సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ అవుతోంది. అండ్ రకరకాలుగా చర్చలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ప్రణయ్ అమృత ఇద్దరు కూడా ఒకటే బాడీ, 2 సోల్స్ కూడా ఒకటే బాడీలో ఉన్నాయని చెప్పుకొచ్చిన అమృత ఇప్పుడు తన పేరు నుంచి కూడా ప్రణయ్ని కంప్లీట్ గా తొలగించేసి ఇప్పుడు అమృత వర్షిణి లాగా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే చేంజ్ చేసుకుంది. అండ్ తన వ్లాగ్స్ ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా కంటిన్యూగా మిర్యాలగూడ వెళ్ళేది, మిర్యాలగూడ నుంచి ఇప్పుడు అసలు ఎటువంటి వ్లాగ్స్ కూడా అప్డేట్ అవ్వట్లేదు. ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు లేదా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా ఏమి అప్డేట్స్ లేదా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అని చెప్పారు. మరి ఇప్పుడు కొత్తగా అమృత ఏమన్నా వేరే వారితో జీవితం స్టార్ట్ చేస్తుందా లేదా ఒంటరిగానే మిగిలిపోతుందా అన్న క్లారిటీ తనంతట తాను ఇస్తే కానీ ఎవ్వరికి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి ప్రస్తుతం అమృత చేసే బిహేవియర్ పట్ల అయితే నెటిజన్లు మండిపడుతున్నారు.